హాయ్ ఫ్రెండ్స్. సో డిఎస్సి ఏపీ తెలంగాణ డిఎస్సి రాస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మ్యాథమెటిక్స్ అనేది ఒక మేజర్ సబ్జెక్ట్ ఇది. సో దీనిలో ఈ నాన్ మ్యాథ్స్ అని మ్యాథ్స్ స్టూడెంట్స్ అని వేరియేషన్స్ ఉన్నాయి. సో మ్యాథ్స్ లో మెయిన్ గా మనం టెట్ కావచ్చు, తెలంగాణ ఏపీ టెట్ డిఎస్సి రాసే స్టూడెంట్స్ కి మ్యాథ్స్ సిలబస్ మొత్తం 5th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు ఎస్జిడి సిలబస్ మనం మాట్లాడుకుంటుంది. సో దీనిలో మొత్తం ఏం పార్ట్స్ ఉన్నాయి, ఎట్లా చదవాలి, ఒక చిన్న క్లారిటీ తీసుకుందాం. తర్వాత మ్యాథ్స్ కంటెంట్ లోకి మనం ఎంటర్ అవుదాం. ఓకే, సో ఒకసారి మనం కనుక ఈ సిలబస్ చూసినట్లయితే మొత్తం ఎస్జిడి సిలబస్ ని 5th క్లాస్ నుంచి 5th 6th లో పెద్దగా ఏమి ఉండదు అనుకోండి. మ్యాథ్స్ పార్ట్ వచ్చి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, బేసిక్స్ ఉంటాయి. 6th నుంచి కూడా మనకి అన్ని స్టార్ట్ అవుతాయి టాపిక్స్ అన్ని. సిలబస్ ఒకసారి చెక్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ వన్ వచ్చేసి యూనిట్ 1 గా మనం సంఖ్యా వ్యవస్థ అంటే ఈ నంబర్ సిస్టమ్ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడైతే ఉంటుందో అది మొత్తాన్ని తీసుకొచ్చి మనం యూనిట్ 1 గా కన్సిడర్ చేస్తా ఉన్నాం. సంఖ్యా వ్యవస్థ అని చెప్తున్నాం తెలుగులో, ఇంగ్లీష్ లో నంబర్ సిస్టమ్ అని చెప్తున్నాం. అట్లాగే యూనిట్ 2 అంకగణితం అంటాం, అర్థమాటిక్, వ్యాపార గణితం అనేవాళ్ళం పాత రోజుల్లో. ఇప్పుడు దీన్ని మనం అంకగణితం అని చెప్తున్నాం. తర్వాత వచ్చి థర్డ్ వన్ యూనిట్ 3 రేఖా గణితం, జామెట్రీ, ప్లెయిన్ జామెట్రీ అని చెప్తున్నాం. నెక్స్ట్ యూనిట్ 4 క్షేత్ర గణితం, మెన్సరేషన్ అని చెప్తున్నాం. సాంఖ్యక శాస్త్రం, స్టాటిస్టిక్స్ అని చెప్తాం. యూనిట్ 6 బీజగణితం, ఆల్జీబ్రా. ఈ 6 యూనిట్స్ గా మనం డివైడ్ చేసుకున్నాం సిలబస్ ని. ఇవంతా కూడా 5th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ మొత్తం ఎస్జిటి మ్యాథ్స్ కంటెంట్ గా మనం ఈ విధంగా డివైడ్ చేసి చదువుకున్నట్లయితే క్లారిటీగా ఉంటది. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో దీనిలో వచ్చేసి మెయిన్ గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ 4 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ యూనిట్ 1 సంఖ్యా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ యూనిట్ ఇది. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దీనిలో కూడా ఎక్కువ కంటెంట్ ఉంది, ఎక్కువ పార్ట్ సిలబస్ ఉంటుంది. సో అట్లా వెయిటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జామ్ డిఎస్సి ఎస్జిటి రాసేటప్పుడు ఎక్కువ వెయిటేజ్ కూడా దీనిలో ఉంటుంది. అట్లాగే సేమ్ సో అర్థమాటిక్, ఇది కూడా మేజర్ యూనిట్ ఇది. దీని మీద కూడా మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అటు టెట్ కానీ డిఎస్సి కానీ రెండిట్లో కూడా చాలా ఇంపార్టెంట్ యూనిట్ ఇది. అట్లాగే జామెట్రీ, రేఖాగణితం, ప్లేన్ జామెట్రీ, ఇది చాలా బోరింగ్ ఉంటుంది. అయినప్పుడు కూడా దీని మీద మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మెజారిటీ ఆఫ్ మన క్వశ్చన్స్ అనేవి దీని నుంచి వస్తాయి. అట్లాగే క్షేత్రగణితం, మెన్సరేషన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ కొద్దిగా బోరింగ్ ఉంటుంది, అయినా కానీ మనం ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేసి ఆ ఫార్ములాస్ అన్ని చదువుకుని ఆర్డర్ లో పెట్టుకుని చేస్తే, ఎఫర్ట్ పెడితే సక్సెస్ అవ్వచ్చు. అయితే ఈ రెండు కూడా సిమిలర్ గా ఉంటాయి, సిమిలర్ యూనిట్స్ అనమాట. రేఖాగణితం, క్షేత్రగణితం రెండు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే దానిలో వచ్చే డయాగ్రామ్స్ అన్ని కూడా దీనిలో డయాగ్రామ్స్ అన్ని కూడా ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడేమో మనం జామెట్రికల్ ప్రాపర్టీస్ స్టడీ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే దాని మీద ఉన్నటువంటి వైశాల్యము, చుట్టుకొలత ఇట్లాంటివి కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఈ 4 యూనిట్స్ ఫ్రెండ్స్, ఈ 4 యూనిట్స్ ఎస్జిటిలో మేజర్ యూనిట్స్ అని చెప్తాం. ఎస్జిటిలో మనం జాబ్ టార్గెట్ గా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు వీటి మీద 90% ఫోకస్ చేస్తుంటాం. జనరల్ గా చెప్తుంటాం క్లాసుల్లో కూడా ఎక్కువగా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు జనరల్ గా స్టూడెంట్స్ అంతా. అట్లాగే సేమ్ టైం బిట్స్ కూడా దాని నుంచి ఎక్కువ పార్ట్ బిట్స్ వస్తాయి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకి సాంఖ్యక శాస్త్రం, బీజగణితం నుంచి రావాలంటే వస్తాయి ఖచ్చితంగా. సో 2 or 3 బిట్స్ మీరు టెట్ రాసినా డిఎస్సి రాసినా దీని నుంచి కొంచెం వెయిటేజ్ మనం తక్కువ అని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఈ 4 యూనిట్ల మీద ఫోకస్ చేస్తే మనకి మ్యాథ్స్ లో ఏవైతే మనం మిస్ అవుతామనే భయం ఉందో వాటిని కవర్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. నేను కూడా మీరు చేసే ప్రయత్నంలో నా వంతు మీకు హెల్ప్ చేస్తాను. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ లో ఎక్కడైతే అడుగుతున్నాడో, ఏ కాన్సెప్ట్స్ అయితే మనం కవర్ చేయాలో వాటిని ఖచ్చితంగా నేను సింప్లిఫై చేసి వాటిని మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను నా వీడియోస్ లో. తప్పకుండా వీడియోస్ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇది మన సిలబస్ వీడియో. నెక్స్ట్ ఫర్దర్ గా మనం టాపిక్ వైజ్, యూనిట్ వైజ్ గా, దానిలో ఉన్న సబ్ టాపిక్ వైజ్ గా వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.